మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కుంభరాశిలో పవర్ ప్యాక్ కంజంక్షన్, మొత్తం 5 గ్రహాల యొక్క యుతి రాహుతో కలిసి పైగా గురుడి యొక్క దృష్టి కూడా కుంభరాశి మీద ఉండవు. అంటే 6 గ్రహాల యొక్క ప్రభావం కుంభరాశి మీద చూపిస్తూ ఉంది. సో కాబట్టి ఇది ధనురాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా ఈ మంత్ అంటే మనం చూస్తే కనుక ఈ పవర్ఫుల్ కాంబినేషన్ మనకి ఫిబ్రవరి 23 నుంచి మేజర్గా యాక్టివ్ అవుతుంది. ఫిబ్రవరి 4న బుధుడు ఎంటర్ అవుతారు, తర్వాత శుక్రుడు ఎంటర్ అవుతారు, తర్వాత రవి ఎంటర్ అవుతారు, ఫిబ్రవరి 23కి కుజుడు ఎంటర్ అవుతారు. ఇలా మాసగ్రహాలు ఒక్కొక్కటిగా మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఫిబ్రవరి 24న బుధుడి ఎంట్రన్స్ మిత్రక్షేత్రంలోనే రాహుతో కలిసి ఉంటున్నారు. కాబట్టి అది చాలా వరకు కూడా రైటింగ్స్ విషయాలకి సంబంధించి కావచ్చు, ఉద్యోగపరంగా తీసుకునే కొన్ని డెసిషన్స్ విషయాల్లో కానీ, వ్యాపార నిమిత్తం కొన్ని షార్ట్ జర్నీస్ విషయాల్లో కానీ మనం చాలా వరకు ఎటువంటి డెసిషన్ తీసుకోవాలనే దానిలో కొంచెం కన్ఫ్యూజన్గా వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో మనకి ఇక్కడ ఉండే ఆస్కారాలు మేజర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత శుక్రుడు కూడా ఫిబ్రవరి 6వ తారీఖు మళ్ళీ తృతీయ స్థానంలోకి వస్తారు. అది కూడా మిత్రక్షేత్రమే, శుక్రుడికి ఓకే. బట్ శుక్రుడు కూడా ఈ తృతీయ స్థాన సంచారంలో అక్కడ కుంభరాశిలో ఉండడం. తర్వాత రవి కుజులు 13, 23 తారీఖులు వాళ్ళు కూడా మళ్ళీ కుంభరాశిలోకి వచ్చేస్తారు. సో అలా మొత్తంగా ఫిబ్రవరి 23కి ఒక పవర్ఫుల్ కంజంక్షన్ అనేది రాహుతో కలిసి ఏర్పడుతుంది. రాహు ఈజ్ ద యాంప్లిఫైర్, అక్కడ ఉన్న గ్రహాలన్నింటినీ ఆయన యాంప్లిఫై చేసేస్తూ ఉంటాడు. సో కాబట్టి షార్ట్ జర్నీస్ విషయంలో చాలా వరకు కూడా నిర్ణయాలు తీసుకునే విషయంలో అనవసరమైన షార్ట్ జర్నీస్, వృధా ప్రయాణాల విషయంలో కొంచెం కేర్గా ఉండటం, జాగ్రత్త తీసుకోవటం. లాట్ ఆఫ్ రైటింగ్స్ ఉంటాయి, కొన్నిసార్లు మనం కొన్ని రైటింగ్స్ రాసి కొన్ని చించేసి పడేస్తూ ఉంటాం. సో దానిలో మనం రాసిన దానిలో ఎంతవరకు మనకి ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఉపయోగపడదు అనేది మనకి తెలియకుండానే ఆ రాహు యొక్క యాంప్లిఫికేషన్ ఏంటంటే రైటర్స్, ముఖ్యంగా రైటర్స్కి సంబంధించిన విషయాల్లో కూడా సో హెవీ రైటింగ్ ఉంటుంది, కానీ ఆ రాసిన దానిలో ఎంత ఉపయోగం ఉంటుందో కూడా తెలియకుండా ఉంటుంది. అది రాహు చేసే మాయ అక్కడ. సో అలాగే రవి కుజుల యొక్క కంజంక్షన్ కూడా నడుస్తుంది. రవి కుజులు మళ్ళీ అగ్రెసివ్ ప్లానెట్స్. అయితే ఇక్కడ రవి యొక్క ట్రాన్సిట్ మీకు ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి కూడా 3 నెలల తర్వాత యోగిస్తుంది. మళ్ళీ 23వ తారీఖున కుజుడు కూడా తృతీయంలోకి వస్తున్నాడు. కుజుడు కూడా 3 నెలల తర్వాత యోగిస్తున్నాడు. కొన్నిసార్లు మీ ఆత్మస్థైర్యం మీద, మీ విల్ పవర్ మీద మీకే కొంత డౌట్ వస్తూ ఉంటుంది. మీకున్న ధైర్య సాహసాల మీద మీకే కొంత డౌట్ వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఏదైతే ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1వ తారీఖు వరకు కూడా ఒక కంజంక్షన్, పవర్ఫుల్ కంజంక్షన్ రాహుతో కలిసి రవి, బుధ, శుక్ర, కుజులు మాసగ్రహాలన్నీ గురుడి యొక్క ఆస్పెక్ట్ మొత్తం తృతీయంలో ఉండటం వల్ల ఎక్కువ షార్ట్ జర్నీస్కి సంబంధించి, రైటింగ్స్కి సంబంధించి, లెర్నింగ్ ఎక్కువ నేర్చుకోవడానికి సంబంధించి, అలాగే ఎక్కువ కమ్యూనికేషన్కి సంబంధించి ఈ 1 వీక్ మాత్రం చాలా హెక్టిక్ షెడ్యూల్ అనేది ఇక్కడ. అంటే పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. మీరు చాలా ఈ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు ఉన్న ఈ కాలంలో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. సో ఈ తృతీయ స్థానంలో ఉన్న రవి కుజులు ఈ పాపస్థానం కాబట్టి, రాహు కూడా పాపగ్రహమే కాబట్టి, రవి కుజులు కూడా పాపగ్రహాలే కాబట్టి ఈ పాపస్థానంలో అన్నీ యోగిస్తాయి. సో కాబట్టి ఈ యాక్చువల్గా తృతీయ స్థానం ఒక పాపస్థానం అవటం వల్ల ఆ పాపస్థానంలో ఈ పాపగ్రహాలు యోగిస్తాయి. కాబట్టి మీరు సెల్ఫ్ ఎఫర్ట్ కాకపోతే ఏంటంటే మీరు చేసే పనిలో కొంచెం ప్రతి విషయంలో కొంచెం అండర్టేకింగ్ ఎక్కువ తీసుకునే ఆస్కారాలు ఉంటాయి. అండర్టేకింగ్ ఎక్కువ తీసుకోవడం వల్ల అవి షార్ట్ జర్నీసో, ఎక్కువ కమ్యూనికేషనో, ఎక్కువ లెర్నింగో, ఎక్కువ రైటింగో. సో అలాగే ఒక విషయం గురించి ఇన్ ద ఫైనల్ ఫిబ్రవరి ఫైనల్ వీక్ 4th వీక్లో హెక్టిక్గా మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. మీరు తీసుకునే ఇనిషియేషన్స్ ఒక విషయం గురించి కానీ దేని గురించైనా ఎక్కువ మీరు ప్రతిదాని గురించి బట్ అంటే మోర్ కాన్సన్ట్రేటివ్గా మీరు పని చేయగలుగుతారు, మోర్ విల్ పవర్తో ఉండగలుగుతారు. కానీ సో ఎటువంటి టఫ్ టాస్క్ ఇచ్చినా కూడా నేను చేయగలనే నమ్మకంతో మళ్ళీ 15వ తారీఖు 23వ తారీఖు ఎంటర్ అవుతున్న రవి కుజులు మీకు మంచి పాజిటివ్నెస్ ఇస్తారు. కానీ అక్కడ రవికి శుక్రుడు పడ్డు, కుజుడికి బుధుడు పడ్డు, మళ్ళీ రాహుకి రవి కుజులు పడరు. సో ఈ విధంగా తృతీయ స్థానం హౌస్ ఆఫ్ రిలేటివ్స్, హౌస్ ఆఫ్ సిబ్లింగ్స్, హౌస్ ఆఫ్ యువర్ మెయిన్గా
సర్వెంట్స్ వీటికి సంబంధించిన విషయాల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఏదైనా సరే రైటింగ్ రాసేటప్పుడైనా మనం ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు రాసుకోవడం, కమ్యూనికేషన్ విషయంలో కూడా ఎంతవరకు కమ్యూనికేట్ చేయాలో అంతవరకు కమ్యూనికేట్ చేయగలగటం. మనం ఒక డైరీగా ఒక స్టెప్ వేసామంటే ఆ తీసుకున్న స్టెప్ మీద, ఆ ధైర్యం మీద, ఆ సాహసం మీద మీకే డౌట్ లేకుండా ఉండటం. సో చేసే షార్ట్ జర్నీస్ విషయంలో కూడా ఏది వృధా ప్రయాణం అవ్వచ్చు, ఏది మనకి కలిసి వచ్చే ప్రయాణం అవ్వచ్చు, ఏది బాగుండొచ్చు. కానీ థర్డ్ హౌస్లో ఉన్న ప్రతి ప్లానెట్ 9th హౌస్ నుంచి వస్తుంది. థర్డ్ హౌస్ అనేది ఉపచయ స్థానం ట్రాన్సిట్లో జనరల్గా. గురుడి యొక్క ఆస్పెక్ట్ కూడా థర్డ్ హౌస్ మీద ఉండటం వల్ల డెఫినెట్గా లాస్ట్ వీక్ ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి మార్చి 1 వరకు కూడా వీరు చాలా విషయాల్లో మోర్ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఎప్పుడు దాకా ఉండొచ్చు ఈ యొక్క ఎఫెక్ట్, ఈ పంచగ్రహ కూటమి, ఈ పవర్ ప్యాక్ గ్రహ కూటమి ఎఫెక్ట్ మనం చూస్తే మార్చి 2కి కొంత తగ్గుతుంది, మార్చి 15కి కొంత తగ్గుతుంది, ఏప్రిల్ 2కి కొంత తగ్గుతుంది. సో కాబట్టి ఈ ఫిబ్రవరి లాస్ట్ వీక్లో తీసుకున్న నిర్ణయాలు మళ్ళీ ఈ గ్రహాలన్నీ శనితో కలుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు మళ్ళీ మీకు నెక్స్ట్ ఏప్రిల్ 11 తర్వాత వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఈ టైంలో చేసే నిర్ణయాలు, తీసుకునే నిర్ణయాలన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం అనేది చాలా మంచిది. బట్ ఎనీవే తృతీయ స్థానంలో రాహు యోగిస్తాడు, రవి యోగిస్తాడు, కుజుడు యోగిస్తాడు, శుక్రుడు యోగిస్తాడు. యాక్చువల్గా అక్కడ బుధుడు యోగించినా యోగించకపోయినా మిగతా 4 గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి పర్వాలా. ఆ 7th హౌస్లో యాక్చువల్గా ఉన్న గురుడు కూడా థర్డ్ హౌస్ మీద ఆస్పెక్ట్ ఉండటం వల్ల గురుడి యొక్క దృష్టి కూడా తప్పకుండా అది పాజిటివ్గానే మనకి వర్క్ అవుతుంది. సో కాబట్టి ఏదైనా సరే మీరు పడే కష్టం, దేని మీద అయితే ఎఫర్ట్ పెడతారో అది మీ గ్రోత్ని రీచ్ అయ్యేలాగా చూసుకుంటే బెటర్. ఇంత ఎఫర్ట్ పెట్టాం, ఈ వారం అంతంత కష్టపడడం వేస్ట్ అనిపిస్తే మాత్రం రాహు మీకు మాయ చేసినట్టు ఆ మొత్తం ఆ వీక్ అంతా. సో కాబట్టి ఈ విషయంలో ధనురాశులు కొంచెం తీసుకునే డెసిషన్స్ ఇప్పుడు నేను చెప్పిన వాటిలన్నింటిలో కూడా కొంచెం మీరు అబ్జర్వ్ చేసుకుంటా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు మెయిన్గా ఈ వారం రోజులు జాగ్రత్తగా, తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటి కూడా ఈ కంజంక్షన్ అనేది మనకి ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ఈ 1 వీక్ మాత్రం కొంచెం ఎక్కువ కేర్గా ఉండటం అనేది మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.